నేను రెండు నిర్ణయించుకున్నా. కేంద్ర నాయకత్వం అడిగితే, కేంద్ర నాయకత్వం రెండు అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. పల్ల 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 కూర్చోండి, ఇద్దరుగా కూర్చోండి. అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబోతే మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయినా, నేను పిఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయాను. ఆయన ఎందుకు చెప్తున్నానంటే నేను భావజాలం మాట్లాడను, సాధిస్తాను దాన్ని సాధనలో పెడతాను దాన్ని. సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం. ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే, ఉదయ్ లేదు మావాడు నాకు ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో సరదాగా లేదు. నాకు ఒక బ్రదర్ లాంటి తను, తమ్ముడు లాంటి నాకు. అందుకనే కదా పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఏలే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాట్లాడితే కూర్చొని పాపం వైసీపీ తరపున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు, సునీల్ గారు వంగాగీత్ గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా కనిపించారు ఆయన ఎక్కడో మా నాగబాబు గారి ఇటలీలో పెళ్ళికి జరిగితే. అఫ్కోర్స్ ఆయనకి నా డ్రెస్ నచ్చలేదంట, నువ్వేంటి ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదని. నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది, నాకేదో మామూలు చొక్కా ప్యాంట్ నా ఇలా రమ్మంటే. నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు. మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన, లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు. ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే, వైసీపీ వాళ్ళకి మనసులో లేదు. వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దాం అనుకున్నాడు. మీరందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను, నేను వదలను నా క్యాడర్. రాష్ట్రంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు పెట్టుకున్నారు పొత్తని తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు. అందరూ ఆలోచించాల్సింది ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం. ఇచ్చిపుచ్చుకునే విధంగా ప్రవర్తించాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించలేదు. అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకొని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడిన వాళ్ళు ఉంటారు. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది, అవకాశాలు ఉంటాయి. కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి. దీనికి నాంది పలకడానికి 17వ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది.
ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.